డాక్టర్ నీకు టైం టు టైం మెడిసిన్ వేసుకోవాలని, కొన్నాళ్లు బిజినెస్ పక్కన పెట్టి రెస్ట్ తీసుకోవాలని చెప్పిందా లేదా? చెప్పింది బావా. మరి నువ్వు ఆవిడంతా చెప్పినా ఆఫీస్కెందుకెళ్ళావు? రెస్ట్ తీసుకోకపోవటం వల్లే ప్రాబ్లం అని నీకు తెలుసు కదా? అది నేను కూడా అదే ఆలోచించాను బావా. పెండింగ్ లో ఉన్న వర్క్ అంతా కంప్లీట్ చేసేసి ఇంకా రెస్ట్ తీసుకుందాం, ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు కదా అని అనుకున్నాను. అందుకే ఆ రోజు ఆఫీస్కి వెళ్ళాను బావా. కానీ అది ఇంత పెద్ద ఎఫెక్ట్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. నీకన్నీ తెలుసు కృష్ణవేణి, కానీ ఏం తెలియనట్లు అమాయకంగా మాట్లాడుతున్నావు. ఇంక నీ మాటలు నమ్మే పరిస్థితిలో నేను లేను. ఇప్పటిదాకా అలా నమ్మే నీ దృష్టిలో నేనేమీ చెయ్యలేని వెర్రివాణ్ణయ్యాను. అయ్యో బావా, నేనెప్పుడు అలా అనుకోలేదు బావా. నా గుండెల్లో నీకెప్పుడు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అవునా? అంత ప్రత్యేక స్థానం ఉంది కాబట్టే నాకంటూ వారసులు లేకుండా నిర్దాక్షిణ్యంగా గర్భంలోనే చిదిమేశావు. నీకెలా చెప్పాలో ఏమని చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. ఇక ఆపు! పాసిగుడ్డు కళ్ళు తెరవక ముందే ఈ లోకంలోనే లేకుండా చేసావన్న నిజం కళ్ళ ముందు కనబడుతుంటే నువ్వేం చెప్పగలవు? ఎలా చెప్పగలవు? అసలు నీలాంటి కర్కోటకురాలి మొహం చూడటమే మహాపాపం. బావా బావా, ప్లీజ్ బావా, నా మాట విను. ఇప్పుడు నువ్వు అనుకున్నదంతా అబద్ధమని, అపోహ అని తేలుతుంది. ప్లీజ్ బావా. ఇక నుంచి మనిద్దరి మధ్య దూరం తగ్గే ప్రసక్తే లేదు. ఈ దూరం కేవలం శరీరాల మధ్యే కాదు, మనసుల మధ్య కూడా అలాగే ఉంటుంది. అది ఎప్పటికీ మారే ప్రసక్తే లేదు. గుర్తుపెట్టుకో, 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 గుర్తుపెట్టుకో. వెళ్ళిపోతోంది ప్రాణమే, కనబడుతోంది శూన్యమే, వదిలెడుతోంది గాయమే, కన్నీటి జ్ఞాపకమే, వెలివేసింది కాలమే, ఉరితీసింది ప్రేమయే, ముసిరేసింది మౌనమే, ఒంటరిగా మిగిలానే. కనపడవా కనపడవా, కన్నీరై మిగిలిన తావా, చిరునవ్వై ఎదురొచ్చి చితిలోకి నెడదావా. అవ్యక్త దీనభూతాని వ్యక్తమధ్యాని భారత, అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. సృజించబడిన జీవులందరూ ఆదిలో కనపడక, మధ్యలో కనబడి, నశించిన పిమ్మట తిరిగి కనపడక ఇందురు. అట్టి ఎడల దుఃఖించుటకు అవసరమేమి కలదు? రింగ్ ఎవరిది? అమ్మది కాదు, నాది కాదు.
ఈ రింగ్ ఇక్కడికి ఎలా వచ్చింది? అమ్మా నిశ్చలా, అమ్మా వస్తున్నా. కాసిని మంచినీళ్ళు తీసుకురా అమ్మా. అమ్మా మంచినీళ్ళు. అమ్మా ఈ ఉంగరం చూడు. ఈ ఉంగరం సోఫాలో ఉందమ్మా. ఈ ఉంగరం ఎవరిదో కాదమ్మా, దేవుళ్ళ వచ్చి ఆ దుర్మార్గుడి నుండి మనల్ని కాపాడిన ఆ అబ్బాయిది. ఆ గొడవలో నువ్వు స్పృహ కోల్పోయినప్పుడు ఇంటికి నిన్ను ఎత్తుకుని తీసుకొచ్చారు. అప్పుడు ఆయన వేలు నుండి ఈ ఉంగరం జారిపడిపోయినట్లుంది. కాని అలాంటి దేవుడు ఉంగరం ఇలా పడిపోకూడదు. ఇదేం ఉంగరమమ్మా? నిశ్చితార్థపు ఉంగరం తల్లి. ఈ ఉంగరం భర్త వేలికి భార్య, భార్య వేలికి భర్త నిశ్చితార్థం రోజున తొడుగుతారు. దాంతో వారికి సగం పెళ్ళైపోయినట్లే. ఈ ఉంగరం భర్త వేలికి ఉన్నంత వరకు తానెక్కడున్నా భార్య తనతోనే ఉన్నట్లు అర్థం. ఒక మగాడు నిశ్చితార్థం రోజున తను చేసుకోపోయే ఆడపిల్లకి ఈ ఉంగరం తొడిగాడు అంటే ఆ మరుక్షణం నుండి నీతోనే నా పయనం అనడానికి సంకేతం. ఈ ఉంగరం తొడగడంతో ఈ రోజే నువ్వు నాలో సగమైపోయావు, ఇక త్వరలోనే నీ వేలు పట్టుకుని 7 అడుగులు వేసి 100 ఏళ్ల మన పయనానికి నాంది పలుకుదాం అని చెప్పడం. కాని అంత పవిత్రమైన ఉంగరం ఇలా పడిపోవడం అమంగళమమ్మా. ఇలా జరిగితే ఏమవుతుందమ్మా? ఫలానా జరుగుతుందని చెప్పలేం కాని ఒక విధంగా తన భర్త నుండి భార్య విడిపోతుందేమో అనటానికి సూచన. ఇలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదమ్మా. సాక్షాత్తు సీతారాముల్లాంటి వాళ్ళు ఎప్పుడూ కలిసుండాలి. అవునమ్మా, వాళ్ళు మన పాలిటి నిజంగానే దేవుళ్ళు. వాళ్ళిద్దరూ కలకాలం కలిసుండాలమ్మా. అయితే వెంటనే ఈ ఉంగరాన్ని ఆ బాబు దగ్గరికి చేర్చాలి. అలాగేనమ్మా, నేనెలాగైనా వెతికి ఈ ఉంగరాన్ని ఆయన దగ్గరికి చేరుస్తాను. ఖచ్చితంగా చేర్చమ్మా. మనల్ని కష్టాల నుంచి గట్టెక్కించిన వారు వాళ్ళు కష్టాల పాలు కాకూడదు. అలాగేనమ్మా. ఈ రింగిని ఎలాగైనా ముకుంద్ గారి దగ్గరికి చేర్చాలి. మనం ఎప్పటికీ ఇలా ఒకటిగానే కలిసి ఉంటామని నేనెంతో ఆశపడ్డాను. కానీ మన మధ్య తెలియని అగాధం ఒకటి ఏర్పడిపోయింది. దాన్ని పూడ్చాలని నేనెంత ప్రయత్నించినా
మళ్ళీ ఏదో ఒక రూపంలో ఆ మంత్రం వస్తూనే ఉంది. మన మధ్య బిడ్డ విషయంలో వచ్చిన అపార్థాలన్నీ తొలగిపోయాయని నేను ఎంతో సంతోషపడ్డాను బావా. కానీ ఆ సంతోషం నీటి మీద రాతలాగా ఇలా వచ్చి ఎలా మాయమైపోయింది. గుళ్ళో నా కోసం నువ్వు అంత పోరాటం చేస్తే నీకు నా మీద కోపం పోయిందనుకుని చాలా సంబరపడ్డాను బావా. మళ్ళీ మన ఇద్దరం సంతోషంగా ఉండే రోజులు వచ్చేసాయి అనుకున్నాను. మొత్తం నా ఆనందం అంతా ఒక్క మాటతో ఆవిరైపోయింది బావా. ఇంతక డాక్టర్ కలిసి నీ నిజ రూపం ఏంటో చెప్పేంత వరకు నేను అలాగే అనుకున్నాను. అప్పటిదాకా బాగానే ఉన్న బావా డాక్టర్తో మాట్లాడగానే ఎందుకలా మారిపోయాడు? అసలు డాక్టర్ ఏం చెప్పింది? అసలు జరిగిన దాంట్లో నా తప్పు లేదు కదా? ఆవిడేం చెప్పిందో ఏంటో బావ మళ్ళీ నా మీద అపార్థాలు పెంచుకొని నాకు దూరంగా జరిగాడు. ఈ దూరం ఎప్పటికి తగ్గుతుందో ఏమో. మనిద్దరం ఇలానే కలిసి ఉండాలి బావా. కలిసి ఉంటాం కూడా. దానికోసం నేను ఏవైనా చేస్తాను. నా ప్రాణాలైనా అడ్డు పెడతాను. ఈ జన్మలో ఉంటే నీతోనే కలిసి ఉంటాను, లేదంటే నా ప్రాణం పోవాలి. అంతే అంతే. ముకుంద్ గారేనా? ముకుంద్ సారే. అమ్మయ్యా, కనిపించారు. వెంటనే ఈ ఉంగరాన్ని తనకిచ్చేస్తే అమ్మకి మనశ్శాంతిగా ఉంటుంది. ఆవిడ టెంపుల్లో పెళ్లి ఫైట్ తర్వాత నేను ఇంటి దగ్గర దించిన అమ్మాయినా? అవును, కరెక్టే, ఆ అమ్మాయి. అయ్య బాబోయ్, నా వైపే వస్తుంది ఏంటి? వదిలిందనుకున్న బంక మళ్ళీ నన్ను అంటుకోవడానికి వస్తుంది ఏంటి? రెమ్ముకుందాం, ఎస్కేప్.
ముకుంద్ సార్ మిస్ అయ్యారు. అమ్మయ్యా, ఫాలో అవ్వట్లేదు. అయినా చాలా దూరం వచ్చాను కదా, తను ఎక్కడో ఆగిపోయి ఉంటుందిలే. ముకుంద్ సార్, మొత్తానికి దొరికారు. ఆ, మీరు నేనండి, నిశ్చల. గుడిలో ఆ రౌడీ బారి నుండి కాపాడి నాకు హెల్ప్ చేశారు కదా. ఆ, మీరా? మీకోసమే పరుగు పరుగున వస్తున్నానండి. నా కోసమా? దేనికి? మళ్ళీ ఫైట్ లాంటిదేమైనా క్లైమేట్ క్రియేట్ చేశారా? అయ్యో, అలాంటిదేం లేదండి. మీకు సంబంధించింది ఒకటి ఇవ్వాలి. చూడండి, ఏదో ఒక రోజు హెల్ప్ చేశాను కదా అని ప్రతిరోజు ఇలా నా వెంట పడకండి. నాకు చాలా పనులున్నాయి. ఒక్క నిమిషం సార్. చేసిన సాయంతో తృప్తి పడడం నేర్చుకోండి, అంతేగాని పదే పదే విసిగించకండి. అయ్యో, మిమ్మల్ని విసిగించడానికి రాలేదండి. ఒక్క నిమిషం. ఇది మీరు మొన్న నన్ను రక్షించినప్పుడు మీ ఉంగరం మా ఇంట్లో పడిపోయిందండి. ఎలాగైనా మీకు ఇవ్వాలని మిమ్మల్ని వెతుక్కుంటూ తిరుగుతున్నాను. నా ఉంగరమా? అవునండి, మీ ఉంగరమే. మా ఇంట్లో సోఫాలో పడిపోయింది. దీన్ని మీకు ఎలాగైనా ఇద్దామనుకుని మిమ్మల్ని పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోతున్నారు. అందుకే పరిగెత్తుకొచ్చాను. హలో, ఇటు ఇవ్వండి. అరే వదలండి. ఆగండి సార్, ఇది మీ ఉంగరమే. హలో సార్, ఒక్క నిమిషం. వదలండి. పెడుతున్నాను కదా, ఆగండి. ఒక మగాడు నిశ్చితార్థం రోజున తను చేసుకోబోయే ఆడపిల్లకి ఈ ఉంగరం తొడిగాడు అంటే ఆ మరుక్షణం నుండి నీతోనే నా పయనం అనడానికి సంకేతం. సారీ అండి, నేను మీకు ఉంగరం తొడిగేస్తానేంటి? ఇట్స్ ఓకే, మీరు ఇక వెళ్ళండి. మీ భార్య గారు పెట్టిన ఉంగరాన్ని నేను తొడిగాను, ఏమీ అనుకోకండి. ఇట్స్ ఓకే అన్నాను కదా, మీరు బయలుదేరండి. ఓకే అండి. వీళ్ళని మెంటల్ మనుషులు అనుకున్నాను కానీ ఈ అమ్మాయి చాలా సెన్సిటివ్గానే ఉంది.
నువ్విప్పుడున్న ఈ లోకమే కాదు, నాగలోకమంతా పులకించిపోయేలా నాట్యం చేయి. నువ్వు చేసిన పనికి నా కడుపు రగిలిపోతోంది. నా మనసులో ఇంకెప్పటికీ నీకు స్థానం లేదు.